అమెరికాలో తెలుగు దంపతుల యొక్క కొడుకు చేసినటువంటి పని అమెరికా పోలీసుల్ని భయపెట్టింది. ఒక నవల ఆధారంగా కొన్ని పాత్రలను ఊహించుకొని చాట్ జీపీటీ ఆధారంగా హత్యలు చేసి ఎలా తప్పించుకోవాలనే దాని మీద చేసినటువంటి రీసెర్చ్ తల్లి తమ్ముడి మీద చూపించాడు. ఇక్కడ మన దేశానికి చెందినటువంటి వారే అమెరికా మసాచుసెట్స్ అనే ఒక స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ బోస్టన్ నగరానికి 48 కిలోమీటర్లు యాక్సన్ అనే ఒక ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడ అరవింద్ గారు, ఆయన భార్య సుధా గారు ఉంటున్నారు. వీళ్ళకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులు పెద్దవాడేమొచ్చేసి 17 సంవత్సరాలు అర్జున్ అరవింద్, అలాగే 14 సంవత్సరాలు సిద్ధార్థ్ అరవింద్. ఈ అర్జున్ అరవింద్ అనేవాడు స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడంట. ఈ వీడికేమొచ్చేసి ఇంకొక మహిళ తగిలింది, ఫ్రెండ్. వీళ్ళు ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. ఆ అమెరికా ఫ్రెండ్ అంట అమ్మాయి. వీళ్ళేమొచ్చేసి కొన్ని నవళ్ళు చదవడం, ఆ నవళ్ళ ఆధారంగా మనుషుల్ని చంపడం, అవన్నీ కూడా వాళ్ళకి థ్రిల్ కలిగించాయి. దాంతో చాట్ జీపీటీ ఉపయోగించి ఆ పాత్రలు సృష్టించారంట. ఇవి ఎలా ఉంటాయి, వీటి యొక్క పనితీరు ఏంటని చెప్పి. అలా తర్వాత ఏమొచ్చేసి మనుషులు చంపడం ఎలాగా, చంపిన తర్వాత తప్పించుకోవడం ఎలాగా అని చెప్పి ఆ చాట్ జీపీటీని అడిగారంట. దాంతో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అమ్మగారినే చంపేశాడు వాడు. దేని నుంచి ముఖ్యంగా గోతిక్ నవల ఆధారంగా పాత్రల్ని సృష్టించుకొని వాడి మైండ్లోన ఆ యొక్క చాట్ జీపీటీని అడుగుతూ వాళ్ళ అమ్మగారిని తమ్ముడిని ఇద్దరిని కూడా చంపేశాడు. చంపేసి వాళ్ళ అమ్మగారి కారుతోటే పరారైపోయాడు. అయితే ఈ విషయం వాళ్ళ నాన్నగారికి ఎలా తెలిసిందంటే ఇక్కడ ఎంత కొట్టినా కూడా డోర్ కొట్టలేదండి. అంటే ఏదో ఆర్డర్ పెడితే అది వచ్చింది. వాళ్ళు ఎంత కొట్టినా డోర్ తీయకపోయేసరికి స్థానికులు పక్కనే ఉన్నటువంటి వారికి చెప్తే పక్కనే ఉన్నవారు అరవింద్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమొచ్చేసి ఇద్దరికి, తల్లికి కొడుకు ఇద్దరికి ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదు. పెద్ద కొడుకు చేసినా లిఫ్ట్ చేయలేదు. వెంటనే ఆయన ఏమొచ్చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి ఆ డోర్ తీస్తే మొత్తం 2 శవాలు, కింద ఒకరి, ఫస్ట్ ఫ్లోర్లో ఒకరు దొరికారు. అంటే ఎలాంటి మనస్తత్వాలతో ఉన్నారో చూడండి. ఇదే అమెరికాలో గన్ కల్చర్ ఉంటుంది. వాడికి తిక్కరేగితే అదే గన్తో కాల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి దగ్గర లైసెన్స్డ్ గన్లు ఉంటాయి. ఆ స్కూల్లో ఎంతో మందిని చంపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అది అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ గన్నలతో పిల్లలు గాల్చేయడం, అంటే పిల్లలు గాల్చేస్తూ ఉంటారు. అలాంటి మానసిక సైకోలుగా మారిపోతూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు. అలాగే మీరు చూస్తే ఇప్పుడు ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ఇప్పుడు అబ్రహాం లింకన్ మీద ఉన్నటువంటి ఎవరైతే ఆ నౌకలో ఉన్నారో ఆ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పై ఆఫీసర్ల మీద, అంటే వాళ్ళ పై ఉన్నటువంటి ఆఫీసర్ల మీద కూడా ఇష్టం వచ్చినట్లుగా ఒక జాంబీల్లాగా అరుస్తూ ఉన్నారంట. ఇంతకుముందు కూడా చేశాను ఒక వీడియో, చూడండి కావాలంటే. అలాంటి పరిస్థితులు ఈరోజు సైకోలుగా మారిపోయేటటువంటి దీనికి తీసుకొస్తున్నాం. అంటే అది కేవలం అక్కడేనంటే చాలా దేశాల్లో ఇప్పుడు ఈ సైకోలు మారిపోతున్నారు పిల్లలు. అది ఏది ఎఫెక్ట్ చూపిస్తుందో కూడా తెలియదు. కొంతమందికి ఆర్థిక పరిస్థితులు, కొంతమంది పని ఒత్తిడి, కొంతమందికి తీవ్రమైనటువంటి కోరికలు. ఇప్పుడు మనం పంజాబ్లో చూస్తే డ్రగ్స్, జాంబీ డ్రగ్స్. ఆ జాంబీ డ్రగ్స్ అనేది ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుందో చూడండి. అంటే మనిషికి ఎంటర్టైన్మెంట్ అనేది కేవలం ఒకప్పుడు సినిమా, కానీ ఇప్పుడు అన్ని ఎంటర్టైన్మెంట్ అయిపోయి చివరికి మనుషులు చంపుకోవడం కూడా ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.